పారిపోవాలని ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి. లొంగిపో. వీరుడు ధీరుడు అయిన వాడు చావుకైనా సిద్ధపడతాడు, కానీ ప్రాణాలకి భయపడి పిరికి పందులా లొంగిపోడు. నువ్వు ధీరుడివా? పోరాటం ముసుగుతో పాపాలను దాచుకోవడానికి ముఖం చాటు చేసుకుని దొంగ బ్రతుకుతో దాగుడు మూతలాడే నువ్వు వీరుడివా? ఇది దాగుడు మూతల ముసుగు కాదు, ఇది ఏజీ గారు. మీ హృదయాన్ని దహించి వేసే నిప్పు లాంటి నిజాన్ని దాచిన అగ్నిగుండం. చూసి భరించే ధైర్యం ఉంటే చూడండి. రాజు, అవెందుకు తీసావురా? ఇలా ఇచ్చే. నాకు కావాలి, స్కూల్కి తీసుకెళ్తాను. ఎందుకు? మాస్టర్ని కాల్చడానికి. ఏమిటా మాటలో? రాజు, మాస్టర్ అంటే దేవుడితో సమానం. ఆయన అలా అనొచ్చా? తప్పు కదా? ఎందుకమ్మా తప్పు? మరి పరీక్షల్లో నా పక్కన కూర్చునే దేవేంద్రని కాపీ కొట్టినోట మాస్టర్ తప్పు కాదేంటి? దేవేంద్ర నాన్నంట పెద్ద ఎమ్మెల్యే అంట, అందుకని మా మాస్టర్ తానే కాపీలు అందించారు. అది తప్పు కదా అని చెప్తే నన్ను కోపడ్డారు. అలా ఎందుకు చేశారో నేనే వచ్చి మాస్టర్ని కనుక్కుంటానులే. భారతి, ఇంకా ఏమిటి ఆలస్యం? వస్తున్నానండి. వీళ్ళిద్దరిని స్కూల్లో దింపి నేను కోర్టుకు వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త తీరిపోతుంది. కమాన్ రాజు. బాబు విజయ్, ఇంకా చదువుతున్నావు ఏమిట్రా? లే, బయలుదేరు. హలో, ముద్దాయి రాజు క్షణికావేశంలో స్కూల్ మాస్టర్ని హత్య చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపణ అయినందువలన ముద్దాయికి 7 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది. అయితే ముద్దాయి పసితనంలో ఉన్న విద్యార్థి గనుక శిక్షాకాలంలో అతనికి చదువుకునే అవకాశం కల్పిస్తూ బోస్టన్ స్కూల్కు పంపవలసిందిగా ఆదేశించడమైనది. కోర్టు దుర్మార్గులకు శిక్ష వేస్తుంది కానీ మంచి వాళ్ళని ఏమీ చేయదన్నారుగా డాడీ. మరి నాకెందుకు వేసింది శిక్ష? నేను దుర్మార్గుని కాదుగా. మీరు చెప్పినవన్నీ అబద్ధాలు. కోర్టులో న్యాయం జరగదు. ఇప్పుడు చెప్పండి డిఐజీ గారు, ఎవరికి లొంగిపోమంటారు? అభిమానానిక, అధికారానిక? అధికారిగా ఉన్నప్పుడు అభిమానాలు అంటని పోలీసు గుండె నాడు. పోలీసులంటే అందరిలాంటి మనుషులు కాదా? కావచ్చు, కానీ మేము చట్టానికి ప్రతినిధులం. చట్టం ఉన్నది మీరు అహంకారంతో అధికారం చలాయించడానికేనా? కాదు, చట్టం మాకు అధికారంతో పాటు బాధ్యతలిచ్చింది మానవత్వం మరిచిపోయిన కిరాతకులను పట్టుకోవడానికి. కిరాతకులు, మానవత్వం. ఎవరు కిరాతకులు? అమానుషంగా ఈ అమాయకుడిని హింసించి చంపారే, ఇంతకన్నా కిరాతకం ఉంటుందా? మానవత్వం ఉన్న మాటకే మచ్చ తెచ్చే విధంగా మొగ్గలోనే ఒక నిండు ప్రాణాన్ని కాలరాచిన మీరు మానవత్వం గురించి మాట్లాడుతున్నారా? మీకు మీ డిపార్ట్మెంట్కు సవాలుగా నిలిచిన నన్ను పట్టుకోలేక నా అనుచరుడి శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి దిగజారుతారా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అందుకే నిన్ను నీ పద్ధతిలోనే ఇలా చుట్టుముట్టాం. కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఎప్పుడు తప్పు కాదు యమధర్మరాజు. తప్పుల గురించి మాకు చెప్పే ముందు మీలోనే కొందరు అధికారులు దుర్మార్గుల మోచేతినేల కోసం కూర్చుపడే నీచానికి దిగజారే, వాళ్ళని చక్కదిద్దుకోండి డిఐజీ గారు. వాళ్ళెవరో తప్పులు చేస్తున్నారు గనక మీరు చేసేవి నేరాలు కాకుండా పోతాయా? నేరస్తులు ఎప్పటికీ న్యాయ దేవత నుండి తప్పించుకుని పోలేరు. న్యాయ దేవత ఎక్కడుంది డిఐజీ గారు? కోర్టులోనా? కోర్టులోని న్యాయ దేవత ఉంటే చట్టమే తన సర్వస్వం అనుకునే తల్లికి, న్యాయమే తన ప్రాణం అనుకుని వాదించే తండ్రికి, పుట్టిన బిడ్డకి ఆ కోర్టులోని అన్యాయం ఎలా జరిగింది? దుర్మార్గులు ఎలా జయించగలిగారు? చెప్పండి డిఐజీ గారు. అదంతా నీ సొంత విషయం, మాకనవసరం. మరి ఏది అవసరం? నన్ను అరెస్ట్ చేయడమా? అది మీకు అసాధ్యం. యమధర్మరాజు, అవును, నేను మీకు మీ చట్టానికి లొంగను. నా మనస్సాక్షే చట్టం, నా హృదయమే ధర్మపీఠం, నేను నమ్మిన సిద్ధాంతమే న్యాయం. యమధర్మరాజు, ఆనాడు ప్రజల్ని ఆసరా చేసుకుని తప్పించుకోగలిగావు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నది అమాయక ప్రజలు కాదు, మా పోలీసులు. ఇంతకింత మంది పోలీసు బలగాన్ని తెచ్చుకున్నా మీరు నన్నేమీ చేయలేరు.